తమ్ముడు వచ్చినవారా? దా కూసో. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నారా? చింతకాయలు తెంపేది ఉంటే మా తమ్ముని రమ్మందామని. అంతలో నువ్వు వచ్చినావు. బాపు ఇట్లా మంచిగున్నారా? మంచిగా ఉన్నారు అక్క. మన పక్కింటి మల్లేశం గారి బిడ్డ పుట్టినరోజు ఉండే. ఆడిపోయి మంచిగా బగారా పువ్వ, చికెను, మటను, ముక్కలు మంచిగా కడుపు నిండా తిందాం అనుకునే. కానీ ఆడు పప్పుసారి అంకాయన పెట్టిండే దరిద్రపోడు. మల్లేశం గారి ఇంటికి పోనాని పోయినారా తమ్మి? ఆడెంత పీసుడు కొట్టాడో మనం ఆడకట్టోళ్ళు అందరూ అడిగితే చెప్తారు. ఆడు ఇంగ్లీష్ అయితే కాకిని కొట్టున్నాడు, ఎరుగు పోతే వెనక తిరిగి 7 సార్లు చూసుకుంటాడు. ఆడు చికెన్ మటన్ అండి పెడతాడు అంటే నువ్వు ఎట్లా పోయినావురా? ఏ పోనీ తీ అక్క, ఏదో ఆశపడిపోయినా అని ముందు ఇచ్చిపెట్టు. కానీ ఇప్పుడు పొద్దుపోయింది, రేపు దుర్గం తీసింతకాయ. సరే తీర తమ్మి, ఇంట్లో చికెన్ కూర ఉన్నది తిందువు. మీకు అప్పమూతి బావా పొద్దుగానే ఆటకు తినిపోయాడు, మళ్ళీ ఆయన తుంచాడు. పోయి కాళ్ళెక్కడ కట్టుకోపో తిందువు. సరే అక్క. మల్లిగాడు పెట్టపోతుంది. మా అక్క మంచిగా చికెన్ అండిందట. ఇలా మంచిగా పొత్త నిండా తింటా, హాయిగా వంట. మా అక్కకు నేను అంటే ఎంత పానమో. మళ్ళీ మా బావ వచ్చినాకో ముక్క లేకుండా తింటాడు. చెప్పనవి తింటా. అక్క అబ్బా ఆకలి బాగా అవుతుంది. చెప్పని వేసుకురాపు. అసలే చికెన్ అన్నావు, ఇంకింత ఎక్కువ ఆకలి అవుతుంది. వేసుకత్తరా తమ్ముడు, మళ్ళీ కౌసు కొట్టుడు వస్తే నీ ప్లేట్లు ఉన్న ముక్కలు కూడా పుంజుకొని తింటాడు. వేసుకత్తావు. అన్నం ఏంది కొద్దిగా అంతనే ఉన్నది. సరే అగో కూర అంతా ఏమైంది? ఓ ఇంతల పండు వాళ్ళగా నేను ఇంట్లోనే ఉంటే ఎప్పుడు వచ్చి తినిపోయాడు కుక్క లెక్క. ఇప్పుడు మా తమ్మునికి ఏం పెట్టాలి? చికెన్ అండి నా అని చెప్తే ఇప్పుడు ఎట్లా? ఈ తొక్కుతోనే పెడితే ఇక ఏమనుకుంటాడో ఏమో. అన్నం తొక్కు అక్క. ఏంది అక్క చికెన్ అంటే తొక్కు పట్టుకొస్తానేది? మీ బావ ఎప్పుడో వచ్చి పిల్లి లెక్క తినిపోయిండ్రా. ఇంత పులుసు కూడా ఉంచలే. నల్లముక్క కూడా ఇంటికి రాని అని సంగతి చెప్తా. బెస్ట్ కన్నా బెస్ట్. అసలే నీ సంట కోసుకుంటాడు. ఇంకా నువ్వు కూరుంచినావంటే ఆయన పానం అంతా గందులో ఉంటుంది. ఆయన నా పిసా కానీ మీ ఇంట్లో చికెన్ కూర దొరుకుతుందండి. నేను ఎట్లా నమ్మినే ఉత్త బిత్తిరోడు కాకపోతే. కాదురా తమ్ముడు, కూర అన్నాడు పెట్టిన ఆయన మందం ఆయన తినిపోయాడు. నా మందం ఇంత ఉంటది కదా, ఆ కూర నీకు వేసుకొద్దామని చూస్తే అలా కూర లేదు. పిల్లి లెక్క వచ్చి ఎప్పుడు తినడేమో. ఇలా కౌసుకుంటాడు ఇంటికి రాని. ఇలా ఆడను ఉండాలి, నేనన్నా ఉండాలి ఇంట్లో. ఇక అబ్బా కొడుక, నా బామ్మారిది ముంగట నా పెళ్ళి నా ఇజ్జత్ తీసేటట్టున్నది కదా. ఇప్పుడు నేను ఇట్లా వేయండి అనుకో, నా ఈ బల కొడుతుంది, నా ఇజ్జత్ తీస్తుంది. ఏం చేయాలి? మందు బాబుళ్ళం మేము, మందు బాబుళ్ళం, మందు తాగకుండా మేము మానీళ్ళం. అబ్బా అబ్బా అగో బామ్మారిది, సరే ఎప్పుడు వచ్చినావురా? బాగా అడుగుతుంటే నోట్లోకి వెళ్ళి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు వచ్చిందే మరి అట్లా చెప్పు. రావాలి నీ అవ్వ. మీ తమ్ముడు వస్తానని నాకు ఒక్క ముచ్చడి చెప్పవానే. మీ తమ్ముడు వస్తానంటే ఆ ఉన్న కూడా అట్లనే ఉంటుంది కాదే. ఆ షారిగాడు దావత్ చేసుకుందాం దారంటే ఆడు మందు పట్టుకొచ్చిండు. నేను చికెన్ పట్టుకపోయింది. అరే బామాది, సరే నాకన్నా నువ్వు చెప్పవారా? నీ బావలేదనుకున్నావారా? ఈ
అరే ఏ ఫోన్ తీయక్క బావకుండా ఎత్తుందని తెలియక కూర పెట్టకపోయింది అడ తీయి. సరే తీర తమ్ముడు, రేపు నాటుకోడి కోపించి దగ్గరకు అండుతా. ఈ కప్పమూతని తెలవకుండా చింత చెట్టు కింద కూసరికి అమ్మ తిందాం. సరేనక్క. నాటుకోడి కూర చింత చెట్టు కింద ఇద్దరు తింటారా? ఎట్లా తింటారా నేను కూడా చూస్తా. రవలి ఓ రవలి ఇంతంత భూవయ్యే తిని పొలం దాకా పోయేస్తా పనున్నది. వేసుకరా. అన్నం వేసుకరా అంటే అట్టి తొక్కేసినమైందే. మీ తమ్ముడు వచ్చిండు కోడి కూర అండలేదా? మా తమ్ముని కోసమా లేదా నీ కడుపు నింపుకోవడం కోసమా? నిన్ననే గంజుడు కూర తిన్నావు, ఇంకా కుతి తీరుతలేదా? పిసదానా, చికెన్ అంటే శంకరి, శంకర్ అంటే చికెనే. నీకు తెలియదానే దబ్బడి ముక్కుదానా? ఓ మాసాలు గాని నువ్వు పొలం కాడికి పోతాన్నావు కదా, తిని పొలం కాడికి పోయిగా. నేను మా తమ్ముని తీసుకొని చింతకాయలు తెంపబోతా. సరే బా తిను మొత్తం. నాకు తొక్కుతోటి పెట్టు, మీరు చింతకాయలు తుడిపోవరి. అబ్బా ఇంత ఐడియా ఉన్నదే నీ దగ్గర. నన్ను పొలం కాడికి పోమ్మని మీరు చింత చెట్టు కాడ నాటుకోడి కూర కోసుకొని తింటారా? నేను ఎట్టిడిచి పెడితేనే మిమ్మల్ని మీరు ఎట్లా తింటారో నేను చూస్తా. ఆగమ్మ, పొలం కాడికి పోయినట్టు పోతా, మీ వెనుకనే వస్తా. బా తమ్ముడు అంటే నీకు అంత ప్రేమ నానే? నీ అవ్వ చెప్తాను. అద్దే అద్దు. ఈ మనిషి అన్నమే తింటే కదా. ఈయనకు కౌసు కూర లేకుంటే లోపలికి పోనే పోదు. చూడు తొక్కని ఆన్న కట్టిపోయాడు. అన్నమంతి వాళ్ళు తినాలి ఇక. పొలం కాడికైతే వేయండి కదా. మా తమ్ముని ఫోన్ చేసి తొందర కోడి కూర తెమ్మంటే. హలో తమ్ముడు, ఏడున్నారా? ఈయనే ఉన్న ఏసీగా సెంటర్ కాడ. తొందరగా నాటుకోడి కూర కోపించుకొని రారా. అవు కానీ బాగున్నాడు అపోయింది అక్క. లేడు, పొలం కాడికి వేయండు. మనం ఇక్కడ అండుకొని చింత చెట్టు కింద పోయి తిందాం. తొందర రాను. సరే అక్క. ఇగో వచ్చేటప్పుడు కొత్తిమీర కూడా అదే, సరేనా? సరే కానీ ఇంకేమైనా కావాలా గంతేనా? ఇక గంట తీరా వచ్చినాక చెప్తుంది మళ్ళీ అని ఉంటే. సరే సరే సరే. బావా నిన్న పతాకం మా అక్క చికెన్ అంటే ఇంత కూడా లేకుండా తింటివి, మొత్తం దొరకతుంటి. మా అక్కకి ఏమైనా ఉంచినావా? అందుకే నువ్వు లేదు చూసి మేము అనుకొని తిందాం అనుకున్నాం. అయినా నువ్వు తిన్నది ఇంత బయలుదేరుకోడే. కానీ ఇప్పుడు మేము నాటుకోడి పుంజు గట్టి ఉన్నది మంచి నిప్పుకలంగా కాల్చుకొని వస్తాను తోలుతోటి. అక్క నేను మంచి చుక్క ఫ్రై చేసుకొని తిని ఏమరినట్టు నువ్వు వచ్చేవరకు చింతకాయ తెంపుకుంటుంటాం. మంచిదా? ఈ సంగతి చెప్తావు. ఆగు బావా ఆగు. మంది బాగున్నారే చెప్పని అనుకో మళ్ళీ బాగా రాయిక. ఏ మీ బావి ఇప్పుడే రాడురా. 2 ఎకరాల పొలానికి మందు చల్లాలంటే అప్పుడే అవుతాదిరా. అరే అక్క బావ గురించి నీకు తెలియదానే? మదలు ఇచ్చిపెట్టి వచ్చిన అతడు చెప్పని పోయే. అవునరా తమ్ముడు, ఆ కప్పమూత నీ నమ్మరాదు. నిజంగానే మధ్యాహ్నం వచ్చిన అత్తడు. అండుకో తొందరగా పోదాం. అక్క మంచిగా లవంగాల కాటు ఇట్లా పులుసు పెట్టకు. తొక్కు లేకుండా మొత్తం. టైం అదే చెప్పాను కానీ పోదాము. చెప్పాను కానీ ఆకలి అవుతుంది.
ఉల్లితో తినాల మొదగాను ఓకో ఆడి చేసారా ఒక ఏదే అట్లా నాదిరా ఇగో ఇవి పట్టుకో గమ్మది వాసన వస్తుంది నువ్వు అక్కడ దాకా ఎందుకంటే బాగా ఆకలి అవుతుంది ఏం తింటారా ఈయన తింటావు ఆ కప్ప మూతడు అత్త నేను తిననిస్తాడా రాడా నేను తిననీయడానే కదా మనం పోదామంటాను కొద్దిగా తింటాను కొద్దిగా నీకోసం కాదు మాసం అవునే అక్క బాగా తెలియకుండా మంచి పని చేసానే మరి లేకపోతే ఏందిరా నీకు కౌసు అండినా అని తెలిస్తే బయటికి పోనేవాడు గంజకే మూతి పెట్టుకొని కూసుంటాడు అప్పుడు నీకు నాకు ముక్క కాదు కదా పులుసు కూడా దొరకది సరే తీ అక్క ఇవి అక్క సగం దింపగా తింటాం సరేనా సరే తీ చీమలు లేని కాడ చూసి పెట్టు సరే గిడి ఏం లేవు కానీ అయితే అయ్యాలక్క తమ్ముడు చింత చెట్టు ఎక్కి దులుపు ఎక్కుతా ఈ కొమ్మకు బాగున్నాయి అటు అటు పోయి మొత్తం దులుపు అటు సైడ్ ఎన్నిసార్లు ఎక్కడైనా చెట్టు నేను ఎప్పుడైనా దులిపిండే చెట్టు బావా నేనే దులిపి ఎప్పుడైనా నా పెళ్ళి అనుకున్న నా బామ్మారిదికే తెలివి ఉన్నది కావచ్చు నన్ను మెల్లంగా పొలం కాడికి పంపించారు మా బామ్మారిది గారు ఊళ్ళో పోయి నాటుకోడి నిప్పుల మీద కాల్చి కొట్టించుకొని రావచ్చు దగ్గరికి అంటుకొని సిద్ధ చెట్టు కాడ తిందామని చూస్తారు నేను వాళ్ళ నీడ తిననిస్తా నీ అవ్వ నేను కౌస అంటే కోసుకున్నట్టు నేనే నీ అవ్వ నేను కౌస అంటే కోసుకున్నట్టు నేనే అలా జుట్లకెళ్ళి వెళ్ళినా నాకు తెలియకుండా మీరు తింటారా మిమ్మల్ని ఎట్లా తినిస్తారా కౌస అంటే నాకు కన్న తల్లితో సమానం ఇవాళ నాటుకోడి తినపోతే నా పేరు శంకర్ గాడే కాదు చిన్న సవాల్ ఓవర్ యాక్షన్ చేయకరా అగో బక్కోడో చెట్టు ఎక్కి దొరుకుతాండు ఇది అటు ఇటు చూస్తుంది కింద సద్దులు ఉన్నాయి అంటే నాటుకోడి కూర అంటే సగం దులిపి తిందామని చూస్తారేంది బిడ్డ మిమ్మల్ని నేనేడ తినేస్తానే ఈ మనిషి ఎందుకు ఇప్పుడు వస్తాడు అక్క ఇలా మనకి ముక్కలు మిగిలినట్లేనే ఏ నువ్వు అట్లా ఆగురు తమ్ముడు ఆయనకు మన నీళ్ళు తెచ్చడం మర్చిపోయినావు అని చెప్పి పంపించి మన కూర అంతా మనం తిందాం నిజమేనా అక్క మంచి ప్లాన్ వేసినావు అట్లా ఆగో అక్క చింతకాయ కొడతాండి పెడతారానే అవును గాని నువ్వు పొలం కడిగి పోయినావు కదా ఇప్పుడే వచ్చినావు ఎందుకు రేపు రావన్నాడ వండుకొని గట్టగానే నువ్వు అందుకొట్ట పోయినావు కదా అప్పుడే వచ్చినా అని అంటానా కొట్టినా ఇచ్చినా అయిపోయినాక కూడా ఆన్నే వండానే ముద్దుతే తెలుపు తెలుపు అటు గోడిసెలు ఉన్నాయి పెద్ద పెద్ద గోడిస నువ్వు అవి కొట్టుకోవి అని సాధ కాకపోతే నేనే కొడతా ప్రతి సంవత్సరం నువ్వే కొట్టినట్టు ఏమో
అయితమే కానీ కొట్టు నువ్వు. ఓ మనిషి నీ నిజంగా మందు కొట్టుడు అయిపోయింది, నువ్వు కావాలని వచ్చిన ఇటు. నీ అవ్వ 2 ఎకరాలు ఎంత చెప్పర కొడితేనే దన్న కొట్టొచ్చిన. ఆడు దులుపుతా అంటే నువ్వు అంగవాడి ఎడతా అంటే నేను నడువున్నాయదానే గందుకే చెప్పని వచ్చిందే. మా సరే కానీ మనం షెట్ ఎక్కి అది కొడతావా లేదా కింద ఏరుతావా? నీ ఇష్టం. ఎక్కి కొట్టుమంటే కొడతా, ఏరుమంటే ఏరుతా. నువ్వు పైకి ఎక్కి దులుపుడేమద్దు కానీ కింద ఏరు. ఓరు పిల్లగా నువ్వు దులుపుతావు అన్నీ ఎక్కి దులిపన్నా. కొంచెం దులుపుతానే నువ్వు ఏరు సరేనా? సరే ఏరు. సరే అక్క నీ దండం పెడుతుంది, నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు వచ్చి తినే మొక్కు కొందరు వెళ్ళగొట్టు ఇందాం. అరే ఆగురా పోడా, నేను చెప్తా కదా అట్లా ఆగు. ఓ మనిషి ఏంటే? మా తమ్మునికి దూపు అవుతుందట, పోయిన నీళ్ళు లేపో. ఏ ఆగే, ఈడ గుత్తులు బాగా పడ్డాయి. నీ ఏరుతా కానీ చెట్టు వెనుకలు దిగి మీ తమ్ముని తెమ్మని పో రాదు. ఇదేంది ఈయనకి ఇట్లా అంటాడు, ఇప్పుడు ఎట్లా? సారక్క పొలం కాడికి పోయి నా నీళ్ళు లేపో. నీ అవ్వ ఇప్పుడు తినేదేనా? మీ తమ్ముని దిగి తెమ్మాను. బావా నాకు తెలియదు, వెళ్ళిపోయిరా పో. అబ్బా మీ సంగతి నాకు తెలుసురా, నన్ను పంపించి మీరు ఇద్దరు తిందామని చూస్తారు. మీ సంగతి చెప్తాగు. సరేతి ఈ ఇంత 4 గొడసలు ఏరిపోతా. ఊకి కాయలు నేర్కుంటే సదిగిన్నెలను చూస్తాడేంది? ఏమైంది ఎవరో మంచిగా మాట్లాడి మంచిగా మాట్లాడింది కాదు, గిట్ట పడిపోయింది లే. ఇదో ఏమైంది? రావా నేనత్త పడుతూ ఏమని అన్న అంత దయ్యబట్టటి ఎత్తాండి మనిషి. ఎవరమ్మా నువ్వు? మా శంకర శరీరంలోకి ఎందుకు వచ్చినావు? నాకు కోడి కూర కావాలి, నాకు కోడి కూర పెట్టురి, అప్పుడు ఈయన శరీరం విడిచిపెట్టిపోతా. ఇప్పటిదిప్పుడు మా చెల్లె కోడికూర అంటే ఏడికెళ్ళి తెస్తుంది, ఇంటికి పోయి మా చెల్లె అంటుకత్తది. ఎవరిదాకా మా శంకర్ నేను చేయకు.
చియ్య కావాలి నాకు ఇప్పుడు కావాలి చియ్యా 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 పక్క కావాలి చియ్యా పక్క కావాలి నాకు ఇప్పుడు కావాలి చియ్యా పక్క కావాలి ఇప్పుడు కావాలి అగ్గో చియ్య పక్క కావాలి చియ్యా దా 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 అద్దుతలేదు దా 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 అయిపోయి చెల్లె నువ్వు ఇంటికి పోయి కోడికూర అనకరాపో ఈ దయ్యాన్ని పెడితే మన శంకర్ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంటికి పోవడం ఎందుకే అన్న మేము తెచ్చుకున్న సాతి గిన్నెలో కోడి కూరనే ఉన్నది అదే పెడదాం మట్టు. అవునా చెల్లె అందుకే దయ్యం భావన పట్టింది. అక్క ఇవాళ కూడా నాకు కోడికూర బాగలేదా అవి దయ్యం వేడికెళ్ళి వచ్చిందేమో అవ్వా. అయితే తీరా తమ్ముడు ఇప్పుడైతే ఈ దయ్యానికి ఆ కోడి కూర పెడదాం. మీ బాగా మంచిగా అయినాక నీకు మళ్ళీ అండి పెడుతుంది. పెట్టిపోయాను భయపడు దూరంకెళ్ళి. తింటుంది కదా దయ్యం. తింటుండు కదా చెల్లె. అన్న గట్లనే తింటది. అక్క నాకు ఇవాళ కూడా చికెన్ కూర బాగలేనట్టేనా. పోనీ తీరా తమ్ముడు ఆ ఒంట్లోకి వెళ్ళి ఆ దయ్యం మూడు కావాలి మనకు. మీ బాగా మంచిగా అయితే మళ్ళీ కూర అండి పెడుతుంది. కూర ఎట్లా తింటాను దప్ప తింటుంది. గొంతులో ముక్కిరికింది కొన్ని మధ్యలేవే దయ్యానికి ఎక్కడన్నా గొంతులో ముక్కిస్తుందారా? దయ్యం చోకెత్తాది. ఓ నీ మీన మన్ను చచ్చిపోతానే కోడి కూర కోసమే నాటకం అయినా కొన్ని మంచిలేవే. అంటే నువ్వు దయ్యం కాదా? కాదే నీ మొగన్ని. ఓ నీ తాడదెంప మంచిగా కాసుకోతే అనుకున్న కూర మొత్తం తిన్నావా? ఎందుకు ఇట్లా దయ్యం ఎట్లా చేసావు? దయ్యం ఎట్లా చేసావు? కొట్టే కొట్టిగా కొట్టు ఎయ్యి దంచు సై మంచి ఉన్న బావను ఈ చికెన్ కోసం గీత నాటకం ఆడతావా అక్క దంచే గట్టిగా దంచు ఎయ్యి ఎయ్యి మంచిగా కానీ ఏయ్ మంచి ఏయ్ కొట్టు. చేస్తావా? అబ్బా నీ అబ్బా కొడితే కానీ గొంతుకు నింపుకున్న ముక్కను బయటకైతే వేసినవే చచ్చిపోతా అనుకున్నా నీ అబ్బాని. బావా ఈ చికెన్ కోసం గీత చేస్తావా అక్క ఇంకా దంచే దంచు ఎయ్యి ఎయ్యి అబ్బా 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 అబ్బే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.